ఆ 40 రోజు ఫాస్టింగ్ అనేది దేవుడితో మనం ఉన్నప్పుడు, దేవుడితో మనం గడిపినప్పుడు మన జీవితం మారాలండి. మోషే జీవితం మారింది కాబట్టి దేవుడు పాతి పెట్టినాడు. ఏలియా జీవితం మారింది కాబట్టి మరణమే చూడకుండా ఆయన ఆకాశానికి ఎత్తబడినాడు. ఈ రోజు మనము ఎలా ఉండాలా? మనల్ని మనం మార్చుకోవాలి. మరురూపం అయ్యారంట. మరురూపం అయ్యి ఆ కొండ మీద వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నారండి. మోషే ముఖం ఎలా ఉండిందంట? ప్రకాశించదబ్బా. ఈ రోజు 2 రోజు ఫాస్టింగ్ ఉండేసి బయటికి వస్తే ఎముకలెముకలుగా ఉన్నారు ముఖము. మనం చూడలేము. ఏలియా అరణ్య ప్రాంతం నడుచుకుని పోతున్నా, అన్నం తినలే, నీళ్ళు తాగల. ఒక రూమ్ లో ఉంటున్న వీళ్ళకి గంటకి ఏం పోతుంది? తింకాయ నీళ్ళు వస్తుంది. అందరు ఎముకలెముకలుగా వస్తున్నారు. దయ్యంలాగా ఉంది ఒక్కొక్కరు ముఖం చూసేదానికి కాలం. మళ్ళీ గొప్పలుగా 40 రోజు వాళ్ళు మరురూపం అయ్యారు. అలాగా మహిమగా మారాల. మరణమే చూడకుండా ఒక వ్యక్తి పరలోకానికి ఎత్తబడుతున్నారంటే ఆయన ఎంత మార్పు వచ్చి ఉండాలి. ఫాస్టింగ్ వలన మనకు ఆశీర్వాదం రావాలా, మన కుటుంబంలో మేలు జరగాల, మన ఇల్లు కట్టబడాలా, మన ఇల్లు సంతోషంగా ఉండాలా.